శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరబ్రహ్మ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరు వందనములు వందనములు వందనములు. నిన్నటి రోజు కచుడు మృత సంజీవిని విద్య నేర్చుకొని కూడా దేవయాని శాపం వల్ల అది వృధా అయిపోద్ది. తదుపరి ఆ కాలంలో రాక్షస రాజు వృషపర్వుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఆయన దగ్గర ఆయనకు గురువుగా శుక్రాచార్యులు ఉండేవారు. ఆ వృషపర్వుడికి ఒక అందమైన అమ్మాయి ఉండేది, చాలా అందగత్తి ఆమె. ఆమెను 1000 మంది చెలికత్తులు ఆమెను సేవిస్తూ ఉండేవారు. ఆ విధంగా దేవయాని తండ్రితో ఆశ్రమంలో ఉంటుంది. ఒకనాడు రాక్షస రాజు కుమార్తె ఆమె చెలికత్తెలతో కలిసి వన విహారానికి వెళ్తుంది. ఆ వన విహారంలో వాళ్ళు వనభోజనాలు ఆటపాటలతో 1000 మంది చెలికెత్తెలతో కలిసి ఆ శర్మిష్ట ఎవరైతే ఉన్నారో రాక్షసరాజు కూతురు శర్మిష్ట, శుక్రాచార్యుల కుమార్తె దేవయాని, 1000 మంది ఆ చెలికెత్తెలు అందరూ ఒకే ఈడు జోడు ఉండేవాళ్ళు. వీరందరూ కూడా ఆడిన తర్వాత ఇక స్నానం చేయడానికి సరోవరంలోకి దిగే ముందు అందరూ వస్త్రాలన్నీ తీసి ఒడ్డున పెట్టి వారంతా స్నానం చేస్తూ జలకాలాట ఆడుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. అంటే మహాభారతంలో అప్పుడప్పుడు సుడిగాలి వచ్చి మహాభారతం కథను మారుస్తూ ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది. ఆ సుడిగాలి ఈ 1000 మంది చెలికెత్తెలు బట్టలు, శర్మిష్ట బట్టలు, దేవయాని బట్టలు అన్నీ కలిసిపోయాయి. ఈ లోపల సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమైంది. అంటే నిత్యము సూర్యుడు అస్తమించే సాయంకాల సమయంలో పరమేశ్వరుడు తమ గణాలతో నందివాహనం మీద ఆయన భూలోకం సంచారం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎవరైనా కానీ శివుడికి అపచారం చేశారంటే వెంటనే శిక్ష విధించబడద్దన్నమాట. అందువల్ల వారందరూ కూడా ఆ సంగతి తెలిసి వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి దొరికిన బట్టలు వాళ్ళు కట్టుకున్నారు. ఎందుకంటే అందరూ ఒకే ఈడు ఉండేవాళ్ళు కాబట్టి వస్త్రాల్లో వచ్చేసి తేడా ఏం అవసరం లేదు. అందరూ ఎవరైనా మార్చి అందరూ కట్టేసిండ్రు. చివర దేవయాని వసంతి. దేవయానికి అక్కడ శర్మిష్ట బట్టలు మాత్రమే ఉంటాయి. చాలా కోపపడింది. నా బట్టలు ఎవరు కట్టుకున్నారు? శర్మిష్ట బట్టలు ఇప్పు. నేను మీ నాన్న గురువు గారి కూతుర్ని, బ్రాహ్మణుని. నన్ను వచ్చేసి నా బట్టలు మీరు కట్టుకుంటారా అంటే ఏమైంది? మనం అంతా ఒకే ఈడోళ్ళం కదా, అందరు బట్టలు మారిపోయినాయి, అందరూ దొరికిన బట్టలు కట్టుకున్నాము అని చెప్పని ఆ అమ్మాయి కూడా చెప్పద్ది. ఎందుకంటే అమ్మాయి రాక్షస రాజు కూతురు కాబట్టి అమ్మాయి కూడా ప్రిస్టేజ్ ఉంటుంది. అంతమంది చెలికెత్తెల మధ్యలో దేవయాన్ని నోరు పారేసుకుంటే ఆమె కూడా గమ్ముకున్నది కదా. దేవయాన్ని నేను బట్టలు కట్టుకోనని చెప్పింది. ఆ విధంగా దేవయాని శర్మిష్ట మధ్యలో కొంత ఘర్షణ జరిగింది. దానివల్ల ఆ చెలికెత్తెల ముందర శర్మిష్టకి కొంత సిగ్గుపడింది. వెంటనే ఆమె ఆ చెలికెత్తెని పురమాయించి ఒంటి మీద బట్టలు లేని దేవయానిని ఆ పక్కనే ఒక నుయ్యి ఉంటుంది. నుయ్యి అంటే మెట్లు లేని
అది ఒక మెట్లు లేని బావి అన్నమాట. అంటే మెట్లు లేకుండా ఉంటే దాన్ని నుయ్యి అంటారు. దాన్ని వచ్చేసి ఏంటంటే శాంతాడుతో చేదడం, లేకపోతే మనం వచ్చేసి ఆ విధంగా నీళ్లు తోడుకోవాల్సిందే. మెట్లు ఉండే బావిని మెట్లు ఉండేదాన్ని బావి అంటారు, మెట్లు లేని దాన్ని నుయ్యి అంటారు. ఆ నూతిలో వేసేసిండ్రు. ఇప్పుడు దేవయాని మెట్లు లేవు కాబట్టి పైకి ఎక్కి రావడానికి అవకాశమే లేదు, పొద్దుపోయింది, అందరు ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దేవయాని మాత్రం అక్కడనే ఉంది. ఈ సంగతి తెలిసిన దేవయాని చెలికెత్తి ఆశ్రమం నుంచి వచ్చి ఆ నూతి దగ్గరికి వచ్చి దేవయానికి సాయం చేసి రమ్మంటది. నేను రానని చెప్పంటది. వెంటనే ఈ సంగతి వాళ్ళ నాన్నకి చెప్తారు. ఈ లోపల భారతదేశాన్ని పరిపాలించే రాజు యయాతి, ఆ చంద్రవంశం అన్నమాట, ఆయన గుర్రం మీద అలా విహారానికి వచ్చినప్పుడు ఈ రక్షించండి 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 అని చెప్పిన అరుపు విని ఆయన వస్త్రం ఇచ్చి ఆయన కుడి చేతితో ఆమె కుడి చేయి పట్టుకొని పైకి లాగతాడు. ఆ వస్త్రం కట్టుకుంది, ఈయన ఇచ్చిన వస్త్రం కట్టుకొని ఆయన పైకి లాగతాడు. లాగిన తర్వాత ఈలోగా శుక్రాచార్యులు కూడా వచ్చారు. ఆ తర్వాత వచ్చేసి ఆ అమ్మాయిని తీసుకొని దేవయాన్ని ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే దేవయాని ఆ రాజును చూసిందో యయాతి అందచందాలని, ఆయన్ని వివాహం ఆడాలని సంకల్పించింది. ఎందుకంటే కచుడు శాపం ఉండగా బ్రాహ్మణుడు ఎవడు చేసుకోడని, ఇక క్షత్రియుడే దిక్కు అని చెప్పని ఇతన్ని పెళ్లి చేసుకోవాలని మనసులో వచ్చేసి ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. రేపటి రోజు ఏమి జరిగింది, ఎలా వచ్చేసి యయాతి దేవయాన్ని వివాహం చేసుకోవాల్సి వచ్చింది అనేది మహాభారతంలో నేను మీకు వివరణ చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.